ఎస్బీఐ తల్లాడ గ్రామ ప్రజలందరికీ కూడా ఎస్ న్యూస్ తరపున 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఫణికుమార్. నేను ఇక్కడ ఎస్బీఐ తల్లాడ బ్రాంచ్కి రీసెంట్గా రిపోర్ట్ చేశాను. ఈ సందర్భంగా మన బ్యాంక్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నామో అందరికీ ఒకసారి వివరంగా చెప్తాను. ముఖ్యంగా ఈ మధ్య రుణమాఫీ వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా ఆ రుణమాఫీ అమౌంట్ని తీసుకొని వారి యొక్క క్రాప్ లోన్స్ని కూడా రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరైతే సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకుంటారో వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కూడా వస్తాయి. దాంతోపాటుగా అతి తక్కువ వడ్డీకి అంటే 7%కి సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. ఎవరైతే చేసుకోరో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా వారి యొక్క అకౌంట్లని సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బ్రాంచ్ తరపున వ్యవసాయాలు కాకుండా ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు కూడా మన బ్యాంక్ తరపున ముద్రా లోన్లు కానీ, తర్వాత ఉద్యోగస్తులకు అయితే కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బ్యాంక్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా పిఎంఎస్బీవై మరియు పిఎంజేబీవై ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే పిఎంఎస్బీవైకి వచ్చేసి 20 రూపాయలు, పిఎంజేబీ వచ్చేసి 426 రూపీస్ కడితే మీ యొక్క కుటుంబానికి 2 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎవరైతే ఈ పిఎంఎస్బీవై కానీ జేబీవై కానీ చేశారనుకోండి వాళ్ళకి 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి యాక్షన్ ద్వారా రిస్క్ జరిగితే వారు వచ్చేసేసి 20 రూపీస్ కట్టారనుకోండి వాళ్ళకి 2 lakhs వరకు కవరేజ్ వస్తుంది. అదేవిధంగా ఎనీ న్యాచురల్ డెత్ వాళ్ళు వచ్చేసి 426 కట్టారనుకోండి వారి కుటుంబానికి 2 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. దాంతోపాటుగా మన బ్యాంకులో 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఈ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.